బిడ్డల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల పర్యటన ముగించుకుని ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దేవాదాయ శాఖ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు సీఎం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సైడ్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలోని కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పర్యటనకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, మొత్తం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు క్రితమే విజయవాడ ఇంద్రకీలాద్రికి వెళ్లిన అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా ఆయన ఇంద్రకీలాద్రి దర్శించుకున్నారు. అధికారులు వేద మండితులతో, మంగళ వాయిద్యాలతో, పూర్ణ కుంభంతో సీఎం దంపతులకు స్వాగతం పలికారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు సమర్పించి అమ్మవారికి పట్టు వస్త్రాన్ని సీఎం సమర్పించారు. అనంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకి ఆశీర్వాదం ఇచ్చి ప్రత్యేకంగా కూడా దండలు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత లడ్డు ప్రసాదాన్ని కూడా అందించారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి రాష్ట్రం సుభిక్షంగా ప్రశాంతంగా ఉండాలని చెప్పి తాను దేవుణ్ణి కోరుకుంటున్నానని చెప్పి కూడా చంద్రబాబు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ పోయి అన్ని రంగాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని చెప్పి సీఎం అయితే ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కోసం కూడా దుర్గగుడికి విజయవాడ, కృష్ణా జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు భారీ స్థాయిలో కూడా అక్కడికి చేరుకున్నారు. మంత్రులు కొల్లు రవీంద్ర, ఎంపీ కేసీఆర్ నారాయణ నేతృత్వంలో భారీ స్థాయిలో కార్యకర్తలను చేరుకున్నారు. దర్శనం తర్వాత చంద్రబాబు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఉండవల్లి నివాసం నుంచి సచివాలయానికి వెళ్ళబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.